హాయ్ అండి. ఐయామ్ గెల్ సంతోష్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నానండి. ఇంపార్టెంట్ టాపిక్. అంటే ఇప్పుడు నా ఇండికేటర్స్, నా స్ట్రాటజీస్, నా ఇండికేటర్స్‌తో అట్ ద సేమ్ టైమ్ మార్కెట్ లైవ్‌లో ఏ విధంగా మూవ్‌మెంట్స్‌ని నేను నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో ఏ విధంగా క్యాప్చర్ చేస్తానని ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. ఎస్పెషల్లీ నేను నిఫ్టీకి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను కాబట్టి నిఫ్టీలోనే ఒక ఆప్షన్ కాల్ ఆర్ పుట్ ఆప్షన్ ఏ విధంగా అబ్జర్వ్ చేస్తాం. ఆ విధంగా అబ్జర్వ్ చేస్తున్నాడు మనకి ఎంత పర్సెంటేజ్ వరకు ఖచ్చితంగా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటున్నాయి. ఆ విధానంలో మనకి ఎంత టైంలో టార్గెట్ ఇస్తుంది. ఓకే. అండ్ అట్ ద సేమ్ టైమ్ స్టాప్ లాస్ ఎంత పెట్టుకోవాలి? ఎంత టార్గెట్‌కి రీచ్ అవ్వాలి? అండ్ మినిమమ్ ఏ విధంగా ప్రాపర్‌గా ఉంటే టార్గెట్స్ వస్తాయనేది ఈ వీడియోలో ఎస్పెషల్లీ ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నానండి. అయితే ఇది జస్ట్ ఇది మాత్రం బిట్‌కాయిన్ పేపర్ ట్రేడింగ్ ఏ విధంగా అనేది ఇక్కడ లైవ్‌లో చూపించడానికి ట్రై చేస్తున్నాను. అంటే లైవ్‌లో ఎడ్యుకేషన్ పర్పస్‌లో ఇది చూపిస్తున్నాను. అయితే నేను డైరెక్ట్‌గా నిఫ్టీ లెవెల్‌లోనే ఓపెన్ చేస్తున్నాను చూడండి. నిఫ్టీ 24,750కి మనకి మార్కెట్ క్లోజ్ అయింది. ఎప్పుడు? ఫ్రైడే నాడు. ఓకే. ఇది మనం డైరెక్ట్‌గా లైవ్‌లోని ప్రెజెంట్ అయితే లైవ్ మార్కెట్ ఉండదు కాబట్టి మనం దీన్ని ఏ విధంగా అబ్జర్వ్ చేయాలి? ఒరిజినల్ క్యాండిల్స్ అండ్ నార్మల్ క్యాండిల్స్‌తో ఒరిజినల్ క్యాండిల్స్ అంటే మనకి మార్కెట్ ఇవి నా డ్రాయింగ్స్ నేను హైడ్ చేస్తున్నాను చూడండి. డ్రాయింగ్స్ హైడ్ చేసిన తర్వాత మనకి ఏదైతే క్రియేట్ అవుతాయో అవి ఒరిజినల్ క్యాండిల్స్ అండి. ఓకే. 1 సెకండ్ ఒకసారి చూడండి. డైరెక్ట్‌గా నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఒక కాల్ ఆప్షన్, ఒక పుట్ ఆప్షన్ అబ్జర్వ్ చేద్దామండి. ఒక కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ అబ్జర్వ్ చేద్దాం. నిఫ్టీ ఇది ప్రెజెంట్ వచ్చేసరికి మనకి అట్ ద సేమ్ టైమ్ మనకి లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కూడా మనకి కాల్ ఆప్షన్ సైడ్, పుట్ ఆప్షన్ సైడ్ 2 విధాలుగా సైడ్ వేస్‌లో ఉంటుంది మార్కెట్. అట్ ద సేమ్ టైమ్ మనకి ఏ లెవెల్‌లో వస్తే తీసుకోవాలి, ఏ లెవెల్‌లో వస్తే మనం హైడ్ చేయాలి అనే వ్యూలో మనం మాట్లాడుకోవచ్చండి ఇది మాత్రం మనం. ఒకసారి చూడండి. నిఫ్టీ 50 నిఫ్టీ 50 యాక్చువల్‌గా జూన్ 5 కదా! మనం ఫ్రైడే మార్కెట్, థర్స్‌డే మార్కెట్ చూడాలి. బిఫోర్ వీక్‌ది కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చండి ఇక్కడ. 24,800 కాల్ ఆప్షన్ నేను చూపిస్తున్నాను మీకు. సారీ 24,800 జూన్ 5. ఓకే. పర్ఫెక్ట్. ఒకసారి చూడండి. ఈ వీడియోని అబ్జర్వ్ చేస్తే ఈ వ్యూ అబ్జర్వ్ చేస్తే మనకి సేమ్ ప్రొసీజర్స్ అండి. ఇది సేమ్ ప్రొసీజర్స్. ఇది కాల్ ఆప్షన్ అండి. ఇది కాల్ ఆప్షన్ ఇది. దీనిలో నా డ్రాయింగ్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని హైడ్ చేసేద్దామండి. హైడింగ్ డ్రాయింగ్స్ చేసేస్తున్నాను. హైడ్ డ్రాయింగ్స్. ఓకే. అట్ ద సేమ్ టైం మనకి ఈ 2 డ్రాయింగ్స్ హైడ్ చేస్తున్నాను. ఒకసారి చూడండి. మన మార్కెట్‌లోని ఐ థింక్ మే 31st. సో, మే 26 నుంచి చూద్దామండి. దీంట్లో మార్కెట్ పొజిషనల్‌గా మే 26 నుంచి పొజిషనల్‌గా ఏ విధంగా మన టార్గెట్స్‌ని తీసుకోవాలి? ఏ విధంగా టార్గెట్స్‌ని తీసుకుంటే మనం కాల్ ఆప్షన్ సైడ్ గానీ, పుట్ ఆప్షన్ సైడ్ గానీ ఏ విధంగా ఉండాలి? ఒకసారి చూద్దాం. ఒకసారి చూడండి. నేను జస్ట్ డ్రాయింగ్స్‌ని హైడ్ చేస్తున్నాను కదా! హైడ్ చేశాను. ఈ వ్యూలో ఏదైతే ఉందో ఇక్కడ మనకి ఇవి కూడా మీకు ఒక్కసారి హైడ్ చేసి చూపిస్తాను చూడండి ఇది. ఈ పైది మాత్రం హైడ్ చేస్తున్నాను. ఇక్కడ ఇవి ఒరిజినల్ క్యాండిల్స్ అండి. సేమ్ కాల్ సైడ్, పుట్ సైడ్. కాల్ సైడ్ అంటే ఇది సేమ్ ఈ విధంగానే ఉంటుందండి. ఈ విధంగానే పుట్ సైడ్ అయితే ఆపోజిట్ డైరెక్షన్‌లో ఉంటుంది. సో, మనకి ఇది ఏదైతే ఉందో ఒకసారి చూసినట్లయితే మార్కెట్ మనకి 26ని ఇక్కడ 24,918 నుంచి 25,005 అంటే ఇంచుమించుగా మనకి మార్కెట్ ఆల్మోస్ట్ మనకి 150 పాయింట్స్ క్యాప్చర్ చేసింది. అదే టైంలో 380 నుంచి 445 ఇక్కడ వెళ్ళింది. అంటే ఇది ఈ ఎక్స్‌పైరీకి సంబంధం లేదు మనకి. ఎందుకంటే మే 26 కదా! మే 29 ఎక్స్‌పైరీ ఉంటుంది. దాని ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. ఇది దీంతో కంపేర్ చేస్తే నెక్స్ట్ వీక్ ఎక్స్‌పైరీ కాబట్టి ఇది కొద్దిగా తక్కువగా ఉంటుంది. యాక్చువల్‌గా చెప్పాలంటే మనకి ఎక్కువగానే చూపించాలి ఇక్కడ. కానీ ఇక్కడ నెక్స్ట్ వీక్ అంటే మే 26తో కంపేర్ చేస్తే జూన్ 3 కదా! జూన్ 2 కదండీ ఈరోజు. సో, ఈరోజు మనకి మార్కెట్ అనేది సెకండ్ ఎక్స్‌పైరీ కాబట్టి సెకండ్ ఎక్స్‌పైరీకి మన ప్రీమియం తక్కువగానే ఉంటుంది. అందుకే 380 నుంచి
440 వరకు పెరిగింది. ఓకే. ఇదే టైంలో మనం పొజిషనల్‌గా ఎక్కడ తీసుకుంటాం అది కూడా చూడండి. పుట్ సైడ్ ఏ విధంగా తీసుకోవాలని ప్లాన్ చేయడం. అంటే ఇదే వ్యూలో ఓకే. ఇక్కడ ఎప్పుడైతే ఈ బాక్స్ బార్ ఉంది చూసారా? బాక్స్ లైన్స్‌ను ఇవి ఈ పింక్ అండ్ ఇవి. ఇక్కడ బ్లూ రావాలండి. ఇక్కడ బ్లూ ఇండికేషన్స్ రావాలి. అంటే మొత్తం అన్నీ అబ్జర్వ్ చేయాలండి. అన్నీ అబ్జర్వ్ చేయకుండా నాట్ ఓన్లీ ఈజీ. ఇంకా నేను ఇక్కడ చిన్న చిన్న లైన్స్ కూడా వస్తాయండి. ఆ లైన్స్ మనకి ఇక్కడ నేను చూపించట్లేదు కన్‌ఫ్యూజన్ అవుతదని. ఇక్కడ ఎప్పుడైతే ఒక 2 క్యాండిల్స్ ఇక్కడ పడిందో, ఎప్పుడైతే మనకి ఈ క్యాండిల్స్ పైకొచ్చిందో ఓకే. అట్ ద సేమ్ టైమ్ మనకి ఇవి కూడా కిందకి రావాలి. ఈ బాక్స్ కిందకి క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. సో, ఈ బాక్స్ ఫుల్‌గా 60-70% క్లోజ్ అయిన తర్వాత పొజిషనల్‌గా తీసుకొచ్చాను. అట్ ద సేమ్ టైమ్ 100% క్లోజ్ అయిందనుకోండి ఇంకా ఈజీ అవుతుంది. ఒకసారి చూడండి. ఈ క్యాండిల్ క్లోజ్ అయింది. ఈ క్యాండిల్ క్లోజ్ అయింది. అంటే 10:05కి 10:10కి అంటే మన పాయింట్స్ ఎన్ని క్యాప్చర్ చేస్తున్నాం అది మాత్రం అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 10:05కి 10:10కి ఒకసారి చూడండి. 10:05కి ఐ థింక్ 10:10కి కానీ 10:05కి కానీ తీసుకున్నట్లయితే క్యాండిల్ అంటే మన స్టాప్ లాస్ వచ్చేసరికి 25,063 ఆర్ 25,075. 25,075 ఎంట్రీ అయ్యేది ఎక్కడ ఎంట్రీ అవుతుంది? 25,045 దగ్గర ఎంట్రీ అవుతాం. అంటే 20 పాయింట్స్ పైన క్యాప్చరింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. అట్ ద సేమ్ టైం 20 కిందన మనకు టార్గెట్ అంటే మినిమం టార్గెట్ 20 ఆర్ 40 పాయింట్స్ టార్గెట్ పెట్టుకుంటాం. ఒకసారి చూడండి. నెక్స్ట్ క్యాండిల్ చూడండి. నెక్స్ట్ క్యాండిల్ 25,045 ఏదైతే ఉందో 25,015 ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఓపెన్ హై లో క్లోజ్ ఇక్కడ ఉంటాయి చూడండి. ఇక్కడ ఈ క్యాండిల్లో మనకి 25,015 వరకు వచ్చింది. అంటే ఇంచుమించుగా మనకి 30 పాయింట్స్ క్యాప్చర్ చేసింది. దగ్గర 30 పాయింట్స్. ఇంకా మనం ఉండొచ్చా అంటే 99% ఉండొచ్చండి. ఎందుకంటే ఈ బలం అనేది మనకి కిందన ఇంకా మార్కెట్ కిందకు వస్తుందని చెప్పి చాలా క్లియర్గా చెప్తుంది. ఎప్పుడైతే మనకి ఇక్కడ 15 వరకు వచ్చిందో ఇక్కడ మనం ఆల్మోస్ట్ మన స్టాప్ లాస్ కూడా 25,045 కదా మనం ఎంట్రీ అయ్యాం. సో కాస్ట్ టు కాస్ట్ తీయడానికైనా సరే 25,043 40 పెట్టుకొని మనం అలా ఉండడం బెస్ట్ అన్నాడు. మనం 5 మినిట్స్ క్యాండిల్ గురించి వెయిట్ చేయాలి ఖచ్చితంగా. 5 మినిట్స్ వెయిట్ చేస్తాం కన్సల్టేషన్ అయ్యి కిందకో లేకపోతే పైకో వెళ్ళటం జరుగుతుంది. బై సైడ్ చూసినాడు పైకి వెళ్ళినప్పుడు 5 మినిట్స్ వెయిట్ చేయాలి. 5 మినిట్స్ ప్యాటర్న్ మనం ప్లాన్ చేస్తే అట్ ద సేమ్ టైం మన 15 మినిట్స్ ప్యాటర్న్ మనం అనుకూలంగా మనం చూసుకుంటే 15 మినిట్స్ ప్యాటర్న్ 15 మినిట్స్ టైం వెయిట్ చేయాల్సిందే. 1 మినిట్ అయితే 1 మినిట్ టార్గెట్ ఉండాలి మనకి. ఓకే. మనం 1 మినిట్ స్కాల్పింగ్ చేస్తున్నాం. 1 మినిట్లోనే మనకి ఎంట్రీ అండ్ క్లోజింగ్ రెండు ఉంటాయి. 15 మినిట్స్ అయితే ఎంట్రీ క్లోజింగ్ 15 మినిట్స్ వరకు మనం టార్గెట్ని రీచ్ అవుతుందా రీచ్ అవుతుంది అక్కడ క్యాల్కులేటెడ్గా ఉండాలి. 5 మినిట్స్లో కూడా 5 మినిట్స్కి మనం వెయిట్ చేయాల్సింది మస్ట్ అండ్ షుడ్గా వెయిట్ చేయాల్సిందే. లేకపోతే వితౌట్ మనం టార్గెట్ని రీచ్ అవ్వలేమండి అసలు. ఓకే. సో ఇక్కడ మనం ఎంట్రీ అవుతాం కదా. మనం స్టాప్ లాస్ ఎక్కడ పెట్టామో ఇక్కడ 25,075. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ ఎప్పుడైతే పెట్టామో నెక్స్ట్ క్యాండిల్ క్లోజ్ అయిపోయింది కదా. అంటే ఈ క్యాండిల్ ఓపెనింగ్ ఎంత అండి 25,015 అండ్ 25,030 వరకు వెళ్ళింది. కానీ మన కాస్ట్ టు కాస్ట్ మళ్ళీ ఈ స్టాప్ లాస్ 25,080 ఉంది కదా. మీకు ఒకసారి చూపిస్తానండి అది కూడా మీకు. ఓకే. ఇక్కడ చూడండి. ఇక్కడ మన పొజిషనల్గా ఎంట్రీ అనేది ఇక్కడ తీసుకుంటామండి. ఈ లైన్ చూడండి. ఈ లైన్ మనం ఎంట్రీ అనేది 25,047 దగ్గర ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి. మనం స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటామండి ఓపెన్గా చెప్పాలంటే 25,075 దగ్గర పెడతాం. అంటే నియర్లీ ప్రీవియస్ క్యాండిల్ హై పెట్టుకుంటాం. మన టార్గెట్ డౌన్కి ఉంటుంది. అది కూడా ఎప్పుడని చెప్పానండి ఇవి మనకి బలం చూపించాలి. అట్ ద సేమ్ టైం ఈ 10:15 క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత 10:20 క్యాండిల్ అంటే 10:20 క్యాండిల్ మనకు రన్నింగ్ అవుతుంది అన్న టైంలోని ఈ స్టాప్ లాస్ని తీసుకొచ్చి మనం నెక్స్ట్ క్యాండిల్ హైకి ఇక్కడ మిడిల్లో ఇక్కడ పెడతామండి 25,045 ఆర్ 50. ఎందుకంటే అది మనకి స్టాప్ లాస్ కొట్టిన 5 పాయింట్స్తో మనం బయటకు వచ్చేస్తాం. అంటే క్రమక్రమేణా మనకి స్టాప్ లాస్ని రెడ్యూస్ చేసుకోవడం వల్ల మన టార్గెట్స్ కూడా ఈజీ అవుతుంది. మన స్టాప్ లాస్ కూడా హిట్ అవ్వడానికి చాయిస్ తక్కువగా ఉంటుంది. రిస్క్ మేనేజ్మెంట్ అండి, పర్ఫెక్ట్ రిస్క్ మేనేజ్మెంట్ ఇది. అండ్ నెక్స్ట్ క్యాండిల్ 10:15 క్యాండిల్ 10:20 క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత అంటే 10:25 క్యాండిల్ మనకి 25,020 నుంచి ఉంది. సో మరలా ఈ స్టాప్ లాస్ని తీసుకొచ్చి దీని క్యాండిల్ హైకి ఆర్ మిడ్ ఇక్కడ పెట్టుకుంటాం 25,040. ఓకే. అట్ ద సేమ్ టైం అంటే మనకేం ప్రాబ్లం లేదు. ఇంకా 45కి ఎంట్రీ అయ్యాం 25,039 దగ్గర మనకి
ట్రిగ్గర్ అయినా పైకి వెళ్ళి ట్రిగ్గర్ అయినా అక్కడే ట్రిగ్గర్ అవుతుంది కదా, ప్రాబ్లం లేదు. 6 పాయింట్స్ అంతా కాస్ట్ టు కాస్ట్ మనకి వచ్చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి నెక్స్ట్ క్యాండిల్, ఈ క్యాండిల్ 10:30 క్యాండిల్ చూడండి. 10:30 క్యాండిల్ ఎప్పుడైతే వచ్చిందో, ఇంత పెద్ద క్యాండిల్ ఎప్పుడైతే పడిందో మనకి ఆల్మోస్ట్ ఇక్కడ ఈ ప్రీవియస్ క్యాండిల్స్ ఇక్కడ పెడతామంటే తీసుకొచ్చి అంటే 25,004కి 25,004కి ఈ క్యాండిల్ తీసుకొచ్చి ఈ లైన్ స్టాప్ లాస్ లైన్ తీసుకొచ్చి పెడతాం. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడ ఎప్పుడైతే పిన్ బార్ క్యాండిల్ వచ్చిందో మనకి ఈ క్యాండిల్ వచ్చిందో అంటే ఆల్మోస్ట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తామండి. ఇంకా స్టాప్ లాస్ ఎగ్జిక్యూట్ అయినా లేకపోతే ఏదైనా సరే మనకంటే టార్గెట్ ఇక్కడ పెట్టుకుంటాం. బేసికల్గా ఇక్కడే పెట్టుకోవాలి 24,917, ఎందుకంటే ఇది ఒక ఈఎంఏ ఫార్మేషన్ అనేది ఈఎంఏ లైన్ టచ్ అయింది కాబట్టి ఇక్కడ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి ఈ కాల్ సైడ్ పుట్ సైడ్ కూడా మనకి ఎంత ప్రైస్ తగ్గిందో ఒకసారి చూడండి. మనం ఎంట్రీ అయ్యింది ఎందుకంటే ఎప్పుడు ఎంట్రీ అయ్యామండి, 10 o'clock ఎంట్రీ అయ్యాం కదా. 10 o'clock ఎంట్రీ అయితే ఆల్మోస్ట్ 475 నుంచి కూడా 406 వరకు తగ్గిందంటే 75 రూపీస్ దాకా తగ్గింది. ఇది 75 రూపీస్ దాకా. ఇది ప్రీవియస్ లాస్ట్ వీక్ బిఫోర్ లాస్ట్ వీక్ ఎక్స్పైరీ అయ్యే 75 రూపీస్ ఉంటే కరెంట్ వీక్ ఎంత ఉంటుంది మీరు ఎగ్జామ్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ ఉంటుంది, 20%గా 30% దాకా ఉంటుంది. కానీ మన టార్గెట్ ఎప్పుడు కూడా ఇంత ప్రాపర్గా ఉన్నప్పుడు 10%. ఓకే, అయితే ఇంకా ఏ విధంగా ఉంటుందా చూద్దామండి, అది కూడా చూద్దాం. లైక్ ఇక్కడ ఈ వ్యూలోనే చూద్దాం. ఇక్కడ అన్నీ కూడా సైడ్ వేస్ మనకి ఈ మార్కెట్ రేంజ్ అనేది కింద నుంచి వెళ్ళాలండి. మూమెంట్ కింద ఇక్కడ మార్కెట్ మార్నింగ్ మూమెంట్ చూడండి, ఎందుకంటే అంతలా క్లియర్గా చెప్తున్నాను. ఇది పై నుంచి వచ్చింది చూసారా, ఓవర్ సోల్డ్. ఓకే, ఈ జోన్ నుంచి ఎప్పుడైతే కింద క్రాస్ ఓవర్ అయిందో అప్పుడు మనం ప్లాన్ చేయాలి. అంటే క్యాండిల్స్ కూడా అక్కడే ఉండాలి మనకి. ఆ క్యాండిల్స్ సపోర్ట్ చేసేది అక్కడైనా ఉందా ఆ ఒక వ్యూ చూడండి. ఇక్కడ చూడండి, అంటే నెక్స్ట్ ఈ వ్యూలో లేవు. ఇక్కడ మనం స్కాల్పింగ్ చేయొచ్చు 1 minute to 5 minutesలోని 3 minutes స్కాల్పింగ్ షార్ట్గా తీసుకోవచ్చు అండి. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ కూడా ప్రాపర్గా చూద్దామంటే ఓకే, ఇవి కూడా డ్రాలైన్స్ ఒకసారి చూడండి. డ్రాలైన్స్ సేమ్ లాజిక్స్ ఉంటాయండి, ఉంటాయి, ఏం మారవండి అక్కడ. ఓకే, ఇది కూడా చూడండి. 27th మే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే అవుట్ ఆఫ్ 10 ట్రేడ్స్కి మోర్ దెన్ అనకూడదు, నియర్లీ 8 ట్రేడ్స్ బాగానే ఉంటాయండి మినిమం. ఇంకా మిగతా రిమైనింగ్ ట్రేడ్స్ కూడా కాస్ట్ తీయడానికి అంటే మనం 5 minutes ప్లాన్ ఎప్పుడైతే పెట్టుకున్నామో 3 minutes 15 minutes, నేను కొన్ని ట్రేడ్ 15 minutes కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటామండి. ఓకే, ఒకసారి చూడండి. ఇంత వ్యూ పడినప్పుడు మార్కెట్ ఇంకో విషయం అండి, ఇంత పడింది కదా, ఇక్కడ గ్రీన్ మీదకి వచ్చింది కదా. ఎప్పుడైతే గ్రీన్ లైన్ మీదకి వచ్చిందో మనం ఇక్కడ 25,875 నుంచి 790 అంటే నియర్లీ 80 పాయింట్స్ ఇవ్వడం జరిగింది ఈ 5 minutes క్యాండిల్. తీసే క్యాపబిలిటీ ఉంటే మాత్రం స్కాల్పింగ్లో దీంట్లో 20 to 30 పాయింట్స్ తీయచ్చండి. అదర్వైజ్ ఇంత వ్యూ ఎప్పుడైతే వచ్చిందో కన్సల్టేషన్ అవుతుంది, కిందకి పైకి మేబీ సైడ్ వేస్ కూడా రావడానికి ఛాన్స్ ఉంటుంది. బిగినర్స్ అయితే మాత్రం నేను దీన్ని ప్రిఫర్ చేయను వారికి, ఎందుకంటే స్టాప్ లాస్ కూడా ఆ విధంగానే రిస్క్ బేర్ చేయాల్సి వస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి స్మాల్ లాజిక్ అంటే క్యాండిల్ ఫుల్గా మింగాలి. ఒక గ్రహణం వచ్చినప్పుడు, చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ వచ్చినప్పుడు ఏ విధంగా అయితే మనకి అది క్లోజ్ అవుతుందో మనకి సూర్యుడు చంద్రుడు కానీ, అలాగే మనకి ఈ బ్లాక్ వ్యూ అనేది ఒక టోటలీ 60 to 70% వ్యూ క్లోజ్ అయిపోవాలి మనకి. అది కూడా ఇవి క్యాండిల్స్ దగ్గరగా ఉండాలండి. ఒకసారి చూడండి, అంటే కొన్నిసార్లు ఇక్కడ క్యాండిల్స్ దూరంగా ఉన్నా ఈ క్యాండిల్ క్లోజ్ అవుతుంటుంది, ఆ టైంలో తీసుకోకూడదు. ఓకే, కింద సపోర్ట్ చూడాలి, ఈ సపోర్ట్ చూడాలి. ఇదిగోండి ఇందాక చెప్పాను కదా లైన్స్, ఈ లైన్స్ సపోర్ట్ కూడా అన్ని ప్రిఫర్ చేయాలండి. అయితే నేను ఎక్కువ ఇవన్నీ చూసి కన్ఫ్యూజన్ రావచ్చు. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత పెర్ఫెక్ట్నెస్ అనేది వస్తుంది కదా మనకి. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత పెర్ఫెక్ట్నెస్. సో నాకు ఇది కొద్దిగా ఈజీగానే ఉంటుంది, నాకు నేర్చుకుంటే అందరికీ ఈజీయే. అది కూడా అంటే ఎవరి స్ట్రాటజీస్ వాళ్ళకి వర్కౌట్ అవుతాయి. ఒకసారి చూడండి, 24,000 ఇక్కడ పిన్ బార్ క్యాండిల్ వచ్చింది సరే, ఇక్కడ 24,763కి క్లోజ్ అయింది. ఇక్కడ లో 24,737. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఈ క్యాండిల్ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ మనం ఈ వ్యూ చూడండి, ఎప్పుడైతే గ్రీన్స్ వచ్చాయో బేసికల్లీ ఈ క్యాండిల్ ఇక్కడ వ్యూ చూడండి. ఈ క్యాండిల్ టోటలీ క్లోజ్ అయిపోయిందండి, మేబీ చాయిస్గా ఇక్కడ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది.
ఇక్కడ ఒక చాయిస్ ఉందండి. ఇన్ కేస్ 775 తీసుకుంటే కనుక 750 స్టాప్ లాస్ అండి. 770కి తీసుకొని 750 స్టాప్ లాస్. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఎంట్రీ అనేది కూడా మనం ప్లాన్ చేసుకోండి. అయితే ఇంకోటి ఏంటంటే ఈ క్యాండిల్స్ ఎప్పుడైతే ఉన్నాయో ఈ క్యాండిల్స్ అండి, ఈ క్యాండిల్స్ ఓకే, నేను ఇవి ఒరిజినల్స్ కదా, ఇవి ఈ లైన్స్ను ఇక్కడ ఏదైతే ఈ గ్రీన్ క్యాండిల్ ఇక్కడ హైలైట్ అవుతుంది చూడండి, ఒకటి ఈ హైలైట్ అవుతుంది చూసారా పైకి, ఇక్కడ ఒరిజినల్గా తీసుకోవాల్సిన వ్యూ అండి. అంటే 24,778 క్లోజ్ అయింది, ఇది 24,778. నెక్స్ట్ మార్కెట్ ప్రైస్ తీసుకోవచ్చు ఖచ్చితంగా, అట్లీస్ట్ 775 దగ్గరే తీసుకోవచ్చు మా లిమిట్ ప్రైస్లో పెట్టుకొని. ఓకే, తీసుకున్న తర్వాత 775 తీసుకుంటే మన స్టాప్ లాస్ వచ్చేసరికి 24,750 ఆర్ 745 టు 750 అక్కడ రేంజ్లో ఉంచుకొని నెక్స్ట్ దానికి టార్గెట్ మనం చూసుకుంటాం. ఒకసారి చూడండి, 24,775 టు 870, ఇక్కడ ఒక్క క్యాండిల్ 100 పాయింట్స్ నియర్లీ పైకి ఇచ్చింది. ఓకే, నాట్ ఓన్లీ 100 పాయింట్స్ అండి, ఇంకా మన స్టాప్లో అయితే ఇక్కడ కూడా హిట్ అయిపోతాయి చూడండి, ఇక్కడ కూడా హిట్ అవుతాయి. లోకి 825కి వచ్చింది మరలా నెక్స్ట్ క్యాండిల్. ఐ థింక్ ఇది బెస్ట్ ఇది, ఈ ఒక్క క్యాండిల్ క్యాప్చర్ చేయడం ఇంపార్టెంట్, ఎందుకంటే స్పైకింగ్ అనేది ఉంటుంది కాబట్టి. అయితే మనకి ఏ విధంగా ప్రైస్ యాక్షన్లో కూడా ఏ విధంగా ఉంటుంది, ఎప్పుడైతే ఇంత క్యాండిల్ పైకి వచ్చిందో అంటే ఈ ప్రీవియస్ 920 క్యాండిల్కి ఇక్కడ వరకు వచ్చిందో, సో ఈ రోజు హైకి 24,957 అది టార్గెట్ ఉంటుందండి. ఈ రోజు హై ఏదైతే ఉందో ఆ రోజు అదే రోజు హైకి 957కి టార్గెట్ మనం పెట్టుకోవాలి. సో ఇది అదే టార్గెట్కి వెళ్ళిపోయింది చూడండి, 960 టార్గెట్. సింపుల్గా టార్గెట్ కూడా ముందు మన మార్కెట్లోని డన్లోని కానీ ఫైర్స్లో కానీ ఏదైనా చేసినప్పుడు పొజిషన్స్ తీసుకున్న తర్వాత స్టాప్ లాస్ టార్గెట్ ఇచ్చుకుంటాం కదా, ఇక్కడ కూడా 820కి పెట్టేస్తాం, టార్గెట్ 950కి పెట్టేస్తాం, అంత సింపుల్, క్లోజ్ అయిపోద్ది. ఇదే ప్రైస్లో మనకి ఇక్కడ క్లోజ్ అయింది చూడండి, ఐ థింక్ 320కి పెడతాం, స్టాప్ లాస్ 305, 320కి ఎంట్రీ అవుతాం. 320కి ఎంట్రీ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఇక్కడ దీని హైక్ చూస్తామండి, ఇది 445, ఐ థింక్ 445. సో 400 to 430 మధ్యలో మనం పెట్టుకుంటాం ఎక్కువ లాట్స్ తీసుకున్నా సరే. ఈ విధంగా మనకి మార్కెట్ క్యాప్చరింగ్ అనేది, మూమెంట్ క్యాప్చరింగ్ ఏ విధంగా చేయాలి అనేది ఇక్కడ ఉంటుంది. అయితే ఇది ఒరిజినల్స్ కదా, ఇది కూడా ఇది వన్ ఆఫ్ ది ఇది కదా. అయితే మొన్న సైడ్ వేస్ ఐ థింక్ ఈరోజు సండే కదా, సో ఫ్రైడే ఆర్ థర్స్డే ఎప్పుడు కూడా ఎక్స్పైరీ నాడు మాత్రం ఈ వ్యూస్ని అబ్జర్వ్ చేయకూడదు. ఈ వ్యూసే కదండి, ఏ స్ట్రాటజీస్ కూడా పనిచేయవు ఎక్స్పైరీ డేస్ నాడు, ఎందుకంటే ప్రైస్ యాక్షన్ ఇంపార్టెంట్, ఎక్స్పైరీ డేస్ నాడు దీనికి మనకు చాలా జాగ్రత్తగా ఉండాలి మార్కెట్లో ఎక్స్పైరీ డేస్ నాడు. సో డైరెక్ట్గా నేను ఇది 2 days మాత్రం అబ్జర్వ్ చెప్పాను కదా, ఈరోజు 31, సో 30 మన 29 ఓపెన్ చేద్దాం, డైరెక్ట్ 29 కదా, ఈ 29 కూడా ఇక్కడ కూడా చూడండి, 29 పర్ఫెక్ట్గా ఉంటుంది మళ్ళీ మనకి. ఇక్కడ ఒకసారి చూడండి, డైరెక్ట్గా ఇది ఇక్కడ నేను డ్రా లైన్స్ కూడా ఓపెన్ చేస్తున్నాను మీకు. ఒకసారి హైట్ చేసిన తర్వాత మీకు చూపిస్తానండి, ఎందుకంటే మనకు ఒకసారి ఇది హైట్ చేస్తున్నాను, ఇది ఒరిజినల్ క్యాండిల్స్ అండి, ఒరిజినల్ క్యాండిల్స్ ఇవి. ఓకే, ఆ రోజు మూమెంట్ అంటే ఈ విధంగా ఉంది, సేమ్ ఆ విధంగానే ఉంది మూమెంట్. సో ఇక్కడ మనకి స్పైకింగ్ అనేది ఏ విధంగా క్యాప్చర్ చేస్తాం అనేది ఒకసారి చూడండి. మార్కెట్ అనేది ఆ రోజు ఆల్మోస్ట్ ప్రీవియస్ డే 24,757 క్లోజ్ అయితే ఆల్మోస్ట్ 24,850కి వెళ్ళింది, అంటే నియర్లీ 100 పాయింట్స్ టచ్ చేసిందండి పైకి మర్నాడు, వెన్స్డే టు థర్స్డే. ఓకే, అట్ ద సేమ్ టైం మన మార్కెట్ కన్సల్టేషన్ మీకు ఇంకో వ్యూ చెప్పాను మీకు, మొత్తం టోటల్లీ క్లోజ్ అవ్వాలి. ఇంకోటి ఇక్కడ తీసుకున్నారనుకోండి, ఇక్కడ పర్ఫెక్ట్గా ఇక్కడ లో కనిపిస్తుంది మనకి, ఇక్కడ ఒక 24,795 తీసుకుంటారు, 99% తీసుకుంటారు. ఇంకా 795 తీసుకున్నా సరే మనకి ఇక్కడ సపోర్ట్ అనేది కిందకి ఇక్కడ రావట్లేదండి, ఎందుకంటే ఈ వ్యూ పైకి వెళ్ళింది కదా, ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ క్యాండిల్స్కి ఇక్కడ విక్లు లేవు, అబ్జర్వ్ చేస్తే ఈ క్యాండిల్ కింద విక్స్ లేవు, ఈ క్యాండిల్స్ విక్స్ ఉన్నాయి, విక్స్ కూడా చిన్నగా ఉండాలి, విక్స్ ఎప్పుడైతే చిన్నగా ఉన్నాయో అప్పుడు పొజిషనల్గా తీసుకోవచ్చు. ఇన్ కేస్ తీసుకున్నా సరే 795కి ఇది మనకి స్టాప్ లాస్ అనేది ఈ క్యాండిల్ నెక్స్ట్ క్యాండిల్ హై 826 అంటే 25 పాయింట్స్, 100% కూడా స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది ఇక్కడ. ఇది ఒక అంటే మనం దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇన్ కేస్ ఇక్కడ తీసుకుంటే కనుక అయితే ఈఎంఏ లైన్స్ మాత్రం ఇక్కడ సపోర్ట్ చేయట్లేదు, మీరు అబ్జర్వ్ చేస్తున్నారు లేదో, ఈఎంఏ లైన్స్ మాత్రం సపోర్ట్ చేయట్లేదు. వన్స్ ఈఎంఏ లైన్ డౌన్కి సపోర్ట్ చేయలేదు ఇక్కడ, ఎందుకంటే గ్రీన్ లైన్ అంటే మీరు
జూమ్ ఇన్ చేస్తాను చూడండి. చూడండి ఇక్కడ ఈఎంఐ లైన్ సపోర్ట్ చేయట్లేదు. ఓకే. ఈఎంఐ లైన్ ఎప్పుడు కూడా మనకి బయట పక్కకి తన్నాలండి. తన్నడం అంటే ఏంటంటే బయట పక్కకి ఆహ్, ఈ గ్రీన్ లైన్ గానీ, బ్లాక్ లైన్ గానీ ఆపోజిట్ డైరెక్షన్‌లో బయట నుంచి పైనుంచి రావాలి. పైనుంచి రావాలి. క్యాండిల్ కూడా కొద్దిగా పెద్దదిగా గానీ లేకపోతే మనకి ఇక్కడ సపోర్టెడ్‌గా ఇక్కడ ఈ క్యాండిల్ సపోర్ట్ అయినా ఉండాలి. ఎక్కడైనా సపోర్టెడ్‌గా ఉండాలి. లేకపోతే ప్రీవియస్ క్యాండిల్ అయినా సపోర్ట్‌గా ఉండాలి. మనకి ఈ క్యాండిల్ చూసినట్లయితే ఐ థింక్ ఇది నాట్ బ్యాడ్ అండి. ఇక్కడ బ్యాడ్ ఏం కాదు. కానీ ఇక్కడ ఒక డోజీ క్యాండిల్ క్రియేట్ అయింది ఇక్కడ. మీకు ఇది ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు ఇక్కడ ఒక డోజీ క్యాండిల్ క్రియేట్ అయింది. ఇక్కడ ఐ మీన్ డోజీ కాదు. ఐ థింక్ ఇది ఎప్పుడైతే వచ్చిందో స్మాల్ బేరిష్‌గా ఉంటుంది ఇక్కడ. ఈ క్యాండిల్ అంటే ఐ థింక్ ఇక్కడ ఫార్మింగ్ ఇక్కడ క్లోజ్ అయిందనుకోండి 785 దగ్గర, 794 దగ్గర కాకుండా 785 మన డౌన్ మూవ్‌మెంట్ క్యాప్చర్ చేయొచ్చు. ఓకే. ఎప్పుడైతే 795 దగ్గర క్లోజ్ అయిందో మనం రిస్క్ తీసుకోవాలి అక్కడ. రిస్క్ తీసుకుంటేనే అవుతుంది. ఇన్ కేస్ రిస్క్ తీసుకోకుండా వెయిట్ చేస్తే ఇంకా మంచి ట్రేడ్ వస్తుంది. అంటే ఒక క్యాండిల్ నెక్స్ట్ క్యాండిల్ అబ్జర్వ్ చేసి ఒకసారి చూడండి. ఇంత పెద్ద క్యాండిల్ వచ్చిన తర్వాత మరలా ఇక్కడ చూడండి. 1 అట్ ద 2 అట్ 3 ఈ క్యాండిల్ క్లోజ్ అయింది. ఈ మొత్తం బ్లాక్ లైన్ మీరు అబ్జర్వ్ చేస్తే బ్లాక్ లైన్ 1, 2, 3 చూడండి. 1 ఇక్కడ ఒక మనకి బ్లూ క్యాండిల్ క్రియేట్ అయింది పైన మన స్ట్రాటజీ క్యాండిల్. సెకండ్ స్ట్రాటజీ క్యాండిల్ బ్లూ క్యాండిల్ అండ్ థర్డ్ స్ట్రాటజీ క్యాండిల్ బ్లూ క్యాండిల్. ఎప్పుడైతే 1, 2 100% రిస్క్ తీసుకోవచ్చండి ఇక్కడ. ఎప్పుడైతే మనకి ఇంకోటి ఏంటంటే క్యాండిల్ అనేది ఈ 2 అండ్ 3 ఈ 3 లైన్స్ కింద డౌన్‌కి క్లోజ్ అయింది. ఈ లైన్స్ కూడా మనకి ఈ మార్కెట్ లైవ్‌లో ఇక్కడే ఉంటాయండి. ఇక్కడే ఉంటాయి ఈ లైన్స్. ఎందుకంటే ఇప్పుడు ఈ లైన్స్ కరెంట్ మార్కెట్‌ని డిపెండ్ చేస్తది. ఈ 1, 2, 3 కరెంట్ మార్కెట్‌ని డిపెండ్ చేస్తది. ఓకే. అట్ ద కరెంట్ లెవెల్ మూవ్‌మెంట్. సో వన్స్ ఇక్కడ మనకి ఐ థింక్ ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఓపెనింగ్‌లో తీసుకుంటాం నెక్స్ట్ క్యాండిల్ ఓపెనింగ్. ఐ థింక్ ఇక్కడ తీసుకున్నా సరే 789 ఓపెనింగ్ తీసుకున్నా సరే మనకి టార్గెట్ స్టాప్ లాస్ ఎంత ఉంటదండి? 806 అండ్ ప్రీవియస్ క్యాండిల్ 8 హైయెస్ట్. సో 810 పెట్టుకుంటాం. 810కి పెట్టుకుంటాం. 810 పెట్టుకొని ఇక్కడ ఓపెనింగ్‌లో 790, 789 సో 789కి ఎంట్రీ అయిపోతాం. 790కి ఎంట్రీ అవుతాం. 15 పాయింట్స్ పైకి మనకి స్టాప్ లాస్ పెడతామండి. ఏ విధంగా అంటే చూడండి. ఈ క్యాండిల్ ఉంది కదా! ఈ క్యాండిల్ 10-15 క్యాండిల్. సో ఈ క్యాండిల్ కూడా క్లోజ్ అయిపోయినా లేకపోతే ఇక్కడ మార్కెట్. సో ఇక్కడ పెట్టుకుంటామండి మనం. ఈ క్యాండిల్ 10-20 క్యాండిల్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మార్కెట్ పొజిషన్‌లో 790 ఐ థింక్ 790 తీసుకుంటాం పొజిషనల్. 790 తీసుకున్న తర్వాత నెక్స్ట్ టార్గెట్ మనకి ఎంత ఉండాలండి? ఇది పొజిషనల్‌గా తీసుకున్న ట్రేడ్ అండి. స్టాప్ లాస్ మాత్రం ఎక్కడ పెడతామంటే ఇక్కడ పెడతామండి. ఈ క్యాండిల్ హైకి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెడతామండి 810కి. ఓకే. ఎట్ ద సేమ్ టైం మీరు ఇక్కడ కూడా ఇది అబ్జర్వ్ చేయొచ్చండి. ఇక్కడ కూడా ఇది అబ్జర్వ్ చేయొచ్చు మనం. ఒకసారి చూడండి. 12/9 10:30 మే 29 10:30 మే 29 చూడండి ఒకసారి. ఇది 10:20కి మే 29 సేమ్ ప్యాటర్న్‌లోనే నేను మాట్లాడాను కదా! సేమ్ ప్యాటర్న్‌లోనే మనం మాట్లాడేది. కాల్ సైడ్, పుట్ సైడ్ 1, 2 ఐ థింక్ 5 మినిట్స్ కానీ 10:20 మే 10:20 కంప్లీట్ చేయాలన్నాను. సో 10:20 ఇక్కడ క్లోజ్ చేస్తున్నామండి. అంటే 239 దగ్గర ఇక్కడ తీసుకుంటాం. పొజిషనల్‌గా ఇక్కడ తీసుకుంటాం. 238 అంటే ఇక్కడ 224 వరకు మనకి రావడం జరిగింది. 225 వరకు అంటే నియర్లీ 6-7% ఇచ్చిందండి. ఓకే. ఇంకా ఉండొచ్చండి. ఎందుకంటే దీని బలం అనేది డౌన్‌కి ఉంది. దీని బలం అనేది కూడా డౌన్‌కి ఉంది కాబట్టి 100% కూడా మనకి వర్కౌట్ అవుతుంది కాబట్టి కిందకి క్యాప్చర్ చేయడానికి మూవ్‌మెంట్ ఉంది. ఓకే. అయితే ఇదే టైంలో పుట్ సైడ్ మనం అబ్జర్వ్ చేయాలి కదా! బేసికల్లీ ఇంత పెరుగుతుందంటే పుట్ సైడ్ అబ్జర్వ్ చేయాలి. 24,850 పుట్ సైడ్ మే 29 చూద్దాం. డైరెక్ట్‌గా అదే వ్యూ చూద్దాం చూడండి. 10:20 క్యాండిల్ అంటే నిఫ్టీని అబ్జర్వ్ చేస్తూ ఉంటామండి. నిఫ్టీని అబ్జర్వ్ చేసుకొని డైరెక్ట్‌గా లైవ్‌లో మనం తీసుకుంటాం. ఓకే. 10:15 అయిపోవాలి. 10:20 ఎంట్రీ అవుతాం. చూడండి. సో ఇక్కడ ఎంట్రీ అవుతామండి. ఇక్కడ కూడా మీకు డ్రా లైన్ చూపిస్తాను మీకు. 10:15 10:20 ఎంట్రీ ఇదేనండి. 225-230 ఆ మధ్యలో తీసుకుంటాం. 225-230 మధ్యలో తీసుకుంటాం ఎంట్రీ పొజిషనల్. స్టాప్ లాస్ వచ్చేసరికి మనకి
ఇక్కడ పెడతామండి. 210 ఐ థింక్ ఇది చాలండి. 215, 225కి ఎంట్రీ అవుతాం. 250 స్టాప్ లాస్ పెట్టుకుంటామండి. టింబర్ క్యాండిల్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఇంకా మనకి ఇంకా రిస్క్ లేకుండా ఉండాలంటే ఈ క్యాండిల్ కంటే ఒక 3 పాయింట్స్ 205 ఇంకా డౌన్‌కి. అంటే ఇంక రిస్క్ ఏమి ఉండదు. ఇంక 99% ఇంకా 100% రిస్క్ అంటే వాలటాలిటీ ఎక్కువైతే ఎప్పుడైతే ఉందో అప్పుడు రిస్క్ ఉంటుంది మనకి. ఇక్కడ ఈ విధంగా పెట్టుకొని మనం మార్కెట్‌లో ఎంట్రీ అయిన తర్వాత దీన్ని టార్గెట్‌కి ఈ విధంగా పెంచుకుంటూ వెళ్తాం. ఓకే. అయితే ఒకసారి చూడండి. ఈ క్యాండిల్ 229 దగ్గర క్లోజ్ అయింది. 250 వరకు వెళ్ళింది. 229-250 డైరెక్ట్‌గా స్పాట్ ఒకే క్యాండిల్ 7.49% ఇచ్చింది. ఓకే. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ 256 వరకు నెక్స్ట్ క్యాండిల్ వెళ్ళింది. 269 అండి. అండ్ మనం ఎంట్రీ తీసుకొని 230 నుంచి 260 అంటే మనకి ఆల్మోస్ట్ ఎంత వచ్చిందో మనం ఒకసారి చూడండి. ఐ థింక్ 260 క్లోజ్ చేసుకొని 230కి నేను ఎక్కువే వేస్తున్నాను బయింగ్ అదిని. 1.13% అంటే నియర్లీ 13% ప్రాఫిట్ వచ్చింది. ఈ 13%లో 5-6% తీయడం ఇంపాసిబుల్ అయితే కాదండి. 5-6% తీయడం ఇంపాసిబుల్ అయితే కాదు. ఓకే. అయితే మనం మరలా కిందకి వెళ్ళినప్పుడు ఏ విధంగా క్యాప్చర్ చేయాలి అనేది ఇంపార్టెంట్ కదా! అది కూడా చూడాలి కదా! ఒకసారి చూడండి. ఎప్పుడు కూడా ఈ వ్యూస్ ఎప్పుడైతే ఉన్నాయో, ఈ లైన్స్ ఎప్పుడైతే ఉన్నాయో, ఈ లైన్స్ ఇక్కడ ఎప్పుడైతే తగ్గుతుందో ఇక్కడే మన క్యాండిల్ తగ్గాలండి. ఇక్కడ రాకూడదు క్యాండిల్స్. ఇక్కడే రావాలి. ఓకే. ఇన్ కేస్ ఇక్కడ వచ్చింది అని అనుకున్నారే అనుకోండి. ఇది మాత్రం ఇక్కడ ఈ మధ్యలో బ్లూ క్యాండిల్స్ వస్తే దీని అర్థం సైడ్ వేస్ అండి. ఈ కింద నుంచి వస్తే బయింగ్ జోను, పైనుంచి సెల్లింగ్ జోను అది అబ్జర్వ్ చేయాలి. మధ్యలోని గ్రీన్ క్యాండిల్స్ కానీ, బ్లూ క్యాండిల్స్ కానీ క్యాప్చర్ చేసింది అంటే దాని వే ఆఫ్ డైరెక్షన్ సైడ్ వేస్ అండి. దాని వే ఆఫ్ డైరెక్షన్ సైడ్ వేస్, టోటలీ సైడ్ వేస్. సో 1 క్యాండిల్ ఇక్కడ మనకి ఇక్కడ వచ్చింది. సో 1261 257 వరకు వెళ్ళింది. అట్ ద సేమ్ టైమ్ 251 ఆర్ 246 అంటే నియర్లీ 3-4%, 4-5% అంతే ఇచ్చింది మనకి ఇక్కడ. ఓకే. సైడ్ వేస్‌లో మన మార్కెట్‌ని రిస్క్ తీసుకోకుండానే అబ్జర్వ్ చేయాలండి. రిస్క్ తీసుకోకుండానే అబ్జర్వ్ చేయాలి. ఓకే. ఇది మార్కెట్ మార్నింగ్ మూవ్‌మెంట్స్ కదా! ఇక్కడ చూడండి. కింద నుంచి రావాలని చెప్తున్నాను మీకు. ఇది నెక్స్ట్ డే కూడా చూడండి. నెక్స్ట్ డే 230 నుంచి కూడా 244 కింద నుంచి రావాలి అని చాలా సార్లు చెప్పాను. కానీ ఈ 29th మే ఎక్స్‌పైరీ అన్నాడు. 3:00కి ఎక్స్‌పైరీ అయినప్పుడు మంచి వాలటాలిటీ ఉంటుందని చెప్తారు కదా! జీరో టు హీరో ఏ విధంగా మనకి ఫైండ్ ఔట్ చేయాలనేది. ఆ విధానం ఏ విధంగా ఉంటుంది ఇక్కడ ఒక్కసారి చూడండి. 24,750 కాల్ ఒకసారి చూడండి. ఐ థింక్ ఇది 29 చూడండి 230 మీకు చెప్పాను చాలాసార్లు చెప్పాను. కింద ఇక్కడ వచ్చిందంటే నెక్స్ట్ క్యాండిల్ మాత్రమే హైయెస్ట్ ఉండాలండి. ఒక స్టాప్ లాస్‌లు మాత్రం పెట్టుకోకుండా రిస్క్ తీసుకోకూడదండి. ఎంత ఫాస్ట్‌గా స్టాప్ లాస్‌లు ఉంటాయో అంతే ఫాస్ట్‌గా టార్గెట్స్‌ని కూడా క్లోజ్ చేసుకోవాలి. ఓకే. మనకి ఇక్కడ ఎప్పుడైతే ఉందో 3 లైన్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం అన్ని క్రాస్ ఓవర్ అవుతున్నాయి చూసారా 3:00కి ఖచ్చితంగా ఎటువంటి మూమెంట్ వస్తే గనక ఎయిదర్ బుల్లిష్ ఎయిదర్ బేరిష్ మనకి డైరెక్ట్‌గా పొజిషనల్‌గా తీసుకోవచ్చండి. ఒక 5-10% ఈ క్యాండిల్ చూడండి నియర్లీ 245 నుంచి 260 వరకు వెళ్ళింది. అంటే నియర్లీ 5% పైనే వచ్చిందండి. అట్ ద సేమ్ టైమ్ 265 ఇది ఎక్స్‌పైరీ డేస్ నాడు మాత్రం ఇలాంటి స్పైకింగ్స్ వస్తాయి. కానీ ఇలాంటి రిస్క్ తీసుకోకూడదు. ఎందుకంటే మార్నింగ్ టైంలోనే మనం ఎప్పుడైనా రోజుకి 1-2 మంచి ట్రేడ్స్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ కాబట్టి మనం ఎక్కువ రిస్క్ తీసుకోకూడదండి. ఓకే. ఇదొక వ్యూ కదా మనకి. ఇది అంటే ఈరోజు నేను ప్రతిది కూడా కొన్ని పేపర్ ట్రేడ్స్ అది అబ్జర్వ్ చేయడం అనేది చూస్తూ ఉంటాను. ప్రతిరోజు కూడా సాటర్డే, సండేస్ కానీ ఎక్కువ చూస్తాను. చెక్ చేసుకుంటాను. నా వ్యూ కరెక్ట్‌గా పనిచేస్తుందా? కరెక్ట్‌గా పనిచేయట్లేదా? అంటే 5 మినిట్స్ ఉంటే ఏ విధంగా ఉంటుంది? ప్రాక్టీస్ చేయాలి కదా! ఎంత వరకు అయినా సరే ప్రతిరోజు కూడా ఎంత ఎక్స్‌పెక్ట్ అయినా సరే ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ చేయాల్సిందే. నేను ఛానల్ బట్టి ఉన్నాను. ఐ థింక్ నేను ఎన్ని రోజులు బట్టి ఉన్నా సరే నేను మర్చిపోకూడదు కదా! మరలా ప్రతిది కూడా. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ గానీ లేకపోతే ఎవరైనా విరాట్ కోహ్లీ గానీ ఎంతమంది ఎంతలాగా ఉన్నా ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఎలాగైతే ఆడతారో బిఫోర్ టెస్ట్‌లు, బిఫోర్ మ్యాచెస్ ట్రైనింగ్ ఏదైతే అవుతారో ఎంతలాగా ఎక్స్‌పెక్ట్ అయినా ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ అయినా సరే
ప్రాక్టీస్ చేయాల్సిందే. ఒకసారి అనాలిసిస్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే మనకి రిమెంబరింగ్ అనేది వస్తుంది. అంటే మనకి గుర్తుకుంచుకునే ఏదైతే ఉంటుందో ఇంటెన్షన్ అది ఎక్కువ పెరుగుతుందండి. ఎక్కువ వర్కౌట్ అవుతుంది. మనకి లైవ్ మార్కెట్స్‌లో ఎక్కువ వర్కౌట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో, జస్ట్ ఇవి బిట్‌కాయిన్‌లో నేను ఎక్కువ చూస్తుంది ఎందుకంటే బిట్‌కాయిన్‌లో ఇది పేపర్ ట్రేడేనండి ఇది. ఎందుకు నేను ఈ మూవ్‌మెంట్ క్యాప్చర్ చేస్తున్నానంటే బిట్‌కాయిన్ చాలా టైంలోని నేను అంటే ఇక్కడొచ్చిన అమౌంట్‌ని ఇక్కడ పోగొట్టుకున్న సందర్భం కొన్నున్నాయి. ఇక్కడ మార్నింగ్ నిఫ్టీలో చూసుకున్న తర్వాత బిట్‌కాయిన్‌లో పోగొట్టుకున్న సందర్భం చాలా ఐ మీన్ ఔట్ ఆఫ్ ఇక్కడ వర్కౌట్ పర్సెంటేజ్ మనకి 75-80% ఉందనుకోండి. మన విన్నింగ్ పర్సెంటేజ్. ఇక్కడ 50%కి డౌన్ అయిపోతుంది నాకు. అయితే ఇది ఎందుకు వస్తుందని చెప్పి ప్రాక్టీస్ చేయడం ఇంపార్టెంట్ కదా మనకి. సో, ఆ వ్యూలో నేను లాస్ట్ 2 మంత్స్ నుంచి దీని మీద ఫైండ్ ఔట్ చేస్తున్నాను. ఐ థింక్ ప్రెజెంట్ అయితే వర్కౌట్ అవుతుంది కూడా. 99% వర్కౌట్ అవుతుంది. 200 పాయింట్స్ క్యాప్చరింగ్ ఈజీగా అవుతుంది. 200-300 పాయింట్స్ ఈజీ క్యాప్చరింగ్ చేయగలుగుతున్నాను. దీంట్లో బిట్‌కాయిన్‌లో కూడా. కమింగ్ డేస్‌లోనే కాకపోతే నేను అప్పుడే దీంట్లో ఎంట్రీ అవ్వనండి. ఇంకా కొద్దిగా ఇంకా యాక్యురసీ అనేది నాకు కావాల్సి ఉంది దీంట్లో బిట్‌కాయిన్‌లో. అప్పుడు అంత యాక్యురసీ ఇంచుమించు అబోవ్ 85%, 90% టచ్ అయినప్పుడే నేను దీంట్లోకి ఎంట్రీ పొజిషనల్‌గా తీసుకుంటాను. ఎందుకంటే దీనికి డిఫరెన్స్ అండి. ఇక్కడ వోల్టాలిటీ అనేది టూ మచ్‌గా ఉంటుంది ఇక్కడ. దీంతో కంపేర్ చేస్తే. నిఫ్టీలో ఏదో ఎక్స్‌పైరీ డే నడుస్తున్నాడు లేకపోతే కొన్ని డేస్ నాడు వోల్టాలిటీ ఉంటుంది. ఇక్కడ మాత్రం అలాగేం లేదు. కొద్దిగా ఎక్కువగా మనకు వోల్టాలిటీ ఉండడం వల్ల, ఈ వోల్టాలిటీని ఏ విధంగా రెడ్యూస్ చేయాలనేది నేను చెక్ చేసుకుంటున్నాను. అది కాస్ట్ టు కాస్ట్ తీయడం జరుగుతుంది ఇక్కడ. నిన్న వ్యూలో అయితే ఏదైతే ఉందో 3 పాయింట్స్ దగ్గర పైకి వెళ్ళింది మరలా. కిందకి వచ్చి పైకి వెళ్ళటం జరిగింది. ఇన్‌కేస్ ఆ 3 పాయింట్స్ నేను పైకి ఇస్తే కాస్ట్ టు కాస్ట్ వస్తది ప్రాఫిట్ రాకుండా. అది కూడా బాగోదు కదా! ప్రాఫిట్ రావాలనే ఉంటాం మనకి. కాస్ట్ టు కాస్ట్ ఉండకుండా. సో, ప్రాఫిట్ మేకింగ్ ఇంపార్టెంట్ కాబట్టి మనకి ఆ వ్యూ ఉంటుందండి. నేను దీని టార్గెట్ ఇచ్చింది ఎక్కడి వరకు ఇచ్చుకున్నానంటే ఇక్కడ 82,000 వరకు ఇచ్చాను. 1,03,603 వరకును. ఓకే. ఇది పేపర్ ట్రేడింగ్ ప్రాక్టీస్ అండి. ప్రతిరోజు ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. నేను చేస్తాను. ఇది నాట్ ఓన్లీ దిస్ వే అండ్ స్టాక్స్‌లో కూడా అబ్జర్వ్ చేస్తాను. ఇప్పటికే ఇది నియర్లీ హాఫ్ అన్ అవర్ పైన ఉంది వీడియో. సో, ఇది ఒక వ్యూలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను కాబట్టి, మీరు మిగతాయి కూడా చూడొచ్చండి. ఈ వ్యూని ఒకసారి చెక్ చేయొచ్చు. అంటే ఇవన్నీ సపోర్ట్స్ ఏ విధంగా ఉన్నాయి, సపోర్ట్స్ ఏ విధంగా లేవు, అవన్నీ చెక్ చేయడం అనేది ఇంపార్టెంట్ అండి మనకి. అయన్నీ కూడా ఇంపార్టెంటే. ఇంకోటేంటంటే నంబరింగ్ ప్యాటర్న్ కూడా నేను చెక్ చేస్తూ ఉంటానండి. ఓకే. మన వీడియో ఖచ్చితంగా నచ్చుతుందండి. నచ్చకుండా ఉండడానికి ఛాన్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఇన్‌కేస్ నచ్చితే గనుక లైక్ చేయండి. ఇది ఫస్ట్‌లో అడుగుతారు. ఎందుకంటే లాస్ట్ వరకు ఎవరు ఉండరు కూడాను. వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ద సేమ్ టైమ్ నాతో ఎవరైనా క్రియేట్ చేయాల్సిన నేను కొంతమందిని టార్గెట్ పెట్టుకుంటున్నాను. ఆ టార్గెట్ కొంతమంది ఎవరైతే వాళ్ళతో నేను ఎంగేజ్ చేయడానికి నేను కూడా ఇంట్రెస్ట్‌గానే ఉన్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ కెల్ సంతోష్ కుమార్.